అది ఓ గడ్డిజాతి మొక్క. అయినా ఉక్కుతో సమానమైన కలపను అందించే పంట. దాని ఆకు నుండి వేరుదాకా అన్నీ ఉపయోగపడేవే. మానవ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న మొక్క అది. మానవాళికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చుతూ ఆకుపచ్చ బంగారంగా పిలువబడుతున్న ఆ మొక్కలే వెదురు. సమాజానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చుతున్న వెదురుపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం చూడండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేదిగా గుర్తింపు పొందిన పంట వెదురు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఈ వెదురు మొక్కలు విస్తారంగా కనిపిస్తాయి. ఇంకా అక్కడక్కడ పొలం గట్లపైన ఖాళీ ప్రదేశాలలో కూడా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ వెదురు కొందరి ఉపాధికి ఆధారంగా కూడా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో నివాసముండే కొలాం గిరిజనులతో పాటు మైదాన ప్రాంతంలో ఉండే మహేంద్రుల కుల వృత్తికి ఈ వెదురు ఆధారంగా నిలుస్తోంది. వీరు ఈ వెదురుతో శాటలు, గంపలు, బుట్టలు, తడకలు అల్లి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న మహేంద్రుల కుటుంబాలు ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలోనే ఉన్నాయి. వీరు అటవీ ప్రాంతం నుండి లేక తోటల నుండి వెదురును తీసుకువచ్చి రకరకాల వస్తు సామాగ్రిని తయారు చేసి ఉపాధిని పొందుతున్నారు. ఇంకా కొందరు ఈ వెదురుతో రకరకాల గృహాలంకార వస్తువులను కూడా తయారు చేసి ఉపాధిని పొందుతున్నారు. వెదురు మన రాష్ట్రంలో కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో విరివిగా సాగు చేస్తున్నారు. ఇది మనం పంట పొలాలను రక్షించడానికి జీవకంచెగా ఉపయోగించుకోవచ్చు. అయితే విండ్ బ్రేక్స్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ వెదురు మా రాష్ట్రంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. చెట్టుకు 120 రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం దీనికి ఇవ్వడం జరుగుతుంది. వంట చెరుకుగా కానీ, తర్వాత ఈ బుట్టలు అల్లడంలో కానీ, ఫర్నిచర్ తయారు చేయడంలో కానీ, తర్వాత అన్ని రకాలైనటువంటి వాటిలో విరివిగా వాడుతున్నాము. దీన్ని ఆకుపచ్చ బంగారం కూడా మనము పిలవడం జరుగుతుంది. ఈ వెదురు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా ఆదాయాన్నిచ్చే పంటగా కూడా గుర్తింపు పొందింది. రైతుకు ఆర్థికంగా భరోసాను ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తున్న ఈ వెదురు సాగును మన దగ్గర కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ వెదురు పుట్టింది గడ్డిజాతిలో అయినా చెట్టుగా ముద్రపడి అటవీ ప్రాంతాల్లోనే పెంచబడింది. ప్రస్తుతం వెదురు అందరి మొక్కగా మారింది. ఈ వెదురును ఎవరైనా పెంచుకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ వెదురును విరివిగా సాగు చేస్తున్నారు. కొందరు పొలం చుట్టూ కంచెగా కూడా వేసుకుని పంటలను అడవి జంతువుల బారి నుంచి కాపాడుకుంటున్నారు. కాగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఈ వెదురు సాగును ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ వెదురు మిషన్ పథకం కింద రైతులకు రాయితీ ఇవ్వడంతో పాటు గిరిజన ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వెదురు సాగును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెదురు పంట సమాజానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ ప్రయోజనాలను చేకూరుస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మేదరి మహేంద్ర కులస్తులు వెదురు బొంగుల మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. వెదురు బొంగు కనుక లేనట్లయితే మేదరులకు అసలు ఉపాధి లేదు. ఒకప్పట్లో ఈ వెదురు బొంగులు పుష్కలంగా దొరుకుతుండే. అటవీ ప్రాంతంలో వెదురు బొంగులు బాగానే తీసుకుంటుండే, అక్కడ కూడా బాగానే ఉండేవి. ఇప్పుడు కూడా అటవీ ప్రాంతంలో వెదురు బొంగులు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ వెదురు బొంగులను కొట్టనివ్వకపోవడం వల్ల మేదరుల యొక్క కులవృత్తి అడగంటిపోయే ప్రమాదంలో పడిపోయింది. అయితే అడవి బొంగులతో పోల్చుకొని చూస్తే ఈ తోటలో పెరిగే వెదురు బొంగులు చాలా గట్టిగా ఉండడం వల్ల అవి చీరడానికి పెద్దగా, అల్లడానికి పెద్దగా ఉపయోగపడాయి. దినమంతా పనిచేసిన 1-2 శాటల కంటే ఎక్కువ కాదు. అది శాటలకు కూడా పెద్దగా ఉపయోగపడవు. అడవి బొంగులు మాత్రమే చేటలు అల్లడానికి పెద్దగా ఉపయోగపడతాయి. ఈ పట్టణాల్లో కూడా వాటికి పెద్దగా మార్కెట్ లేకపోవడం, ప్లాస్టిక్ రావడం వల్ల కూడా ఈ వెదురుతో తయారు చేసినటువంటి ఈ వస్తువులకు గిరాకీ అనేటువంటి చాలా తక్కువగా అయిపోయింది. ఈ పనిని కొనసాగిస్తున్నారు. వారికి ఆ పని తప్ప వేరే పని రాకపోవడం కూడా ఎందుకు ఒక కారణము. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఈ కొత్త ఆదిలాబాద్ జిల్లాలో ఒక 300 కుటుంబాలు మేదరి కులస్తులు జీవిస్తున్నారు. ఇందులో 50-60 మంది కుటుంబాలు మాత్రమే ఈ మేదరి వృత్తిని కొనసాగిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు, వెదురు బొంగులు దొరకకపోవడం, మరొకటి దొరికినప్పటికి కూడా ఈ వస్తువులకు గిరాకీ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణమే. రైతులకు ఆర్థిక భరోసాని, కుటీర పరిశ్రమకు ఊతాన్ని, పర్యావరణానికి హితాన్ని చేకూర్చుతున్న ఈ వెదురు ఎదురు లేకుండా ఎదిగి అందరికీ చేరువ కానుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు.
ఎన్నో సుగుణాలను తనలో ఇముడ్చుకుని ఉన్న ఈ వెదురు నమ్ముకున్న వారికి లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.